అవసరం లేకుండా ప్రత్యక్షంగా భగవానుణ్ణి పరబ్రహ్మాన్ని దర్శనం చేస్తూ ఉపాసన చెయ్యడానికి వీలైనటువంటి రూపము ఈ లోకమునందు ఉన్నది ఒకే ఒక్కటి సూర్యభగవానుడు. అటువంటి సూర్యుడు కళ్ళ ముందు ఒక వెలుగుల ముద్దగా కనపడుతున్నాడు. అలా వెలుగుల ముద్దగా కనపడుతున్నటువంటి సూర్య మండల అంతర్నివాసి అయినటువంటి ఏ పరబ్రహ్మము యొక్క స్వరూపము అన్ని రూపములను ఆయనలోకి తీసుకొని అన్ని రూపముల యొక్క వైభవాన్ని ఒక్క బింబంలోంచి పైకి ప్రకటనం చేస్తోందో, మీరు శివుడు అంటారా, ఆయనలోంచే ప్రకటనమవుతాడు. విష్ణు అంటారా, ఆయనలోంచే. బ్రహ్మ అంటారా, ఆయనలోంచే. స్కందుడు అంటారా, ఆయనలోంచే. తపింపచేయడం అంటారా, ఆయనలోంచే. యముడంటారా, ఆయనలోంచే. అశ్వినులంటారా, ఆయనలోంచే. ఋతువులంటారా, ఆయనలోంచే. దిక్పాలులంటారా, ఆయనలోంచే. మీరు ఏమన్నా ఆయనలోంచే.